కర్కాటక ధమనక. ఏదైనా మంచి మ్యూజిక్తో కూడిన పాట హిట్ అయితే చాలు, కొన్ని గంటల్లో ఆ పాట ప్రతి ఒక్కరి నోటా వింటాం. పాటకి ఉన్న పవర్ అలాంటిది. ఇక సోషల్ మీడియా వచ్చాక ఆ పాట రీచ్ చూస్తే మిలియన్స్ కొద్ది వ్యూస్తో వెంటనే రీచ్ అయిపోతుంది. నెటిజన్స్ కూడా వాటినే బాగా ఫాలో అవుతూ ఉంటారు. ప్రస్తుతం సొసైటీలో సినిమాల కన్నా సోషల్ మీడియాలో వచ్చే వివిధ రకాలైన ఫన్నీ ట్రోల్స్, మీమ్స్, రీల్స్ పెద్ద ఎంటర్టైన్మెంట్గా మారిపోయాయి. చాలా మంది యువత రోజులో సగం సమయం దీనిపైనే పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో వారికి తగ్గట్టుగా పాత నీరు పోయి కొత్త నీరు వచ్చింది అన్న చందంగా వారానికొకటి, రోజుకొకటి చొప్పున ఏదో ఒక అంశం వాళ్ళ దృష్టిలో పడి వైరల్గా మారుతోంది. తర్వాత ట్రెండింగ్లో నిలుస్తూ వస్తున్నాయి. ఆ మధ్య కాలంలో తమిళంలో వచ్చిన డిక్కీలోనా అనే సినిమాలోని పెర్ వాచ్లూమ్ వైక్కామా, విక్రాంత్ రోణాలోని రా రక్కమా, నిన్నటి వరకు కుమారి ఆంటీ, హిరియే హిరియే, కుర్చీ మడతపెట్టి అనే పాటలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మరో కొత్త పాట ఈ బాటలోకి వచ్చి సోషల్ మీడియాని హల్చల్ చేస్తోంది. అయితే ఇప్పుడు రీల్స్లో బాగా వైరల్ అవుతున్న ఈ పాట ఓ కన్నడ సినిమాది కావడం విశేషం. శివరాజ్ కుమార్, ప్రభుదేవా నటించిన కర్కాటక ధమనక అనే చిత్రంలో ఉంది. ఇందులో ప్రభుదేవా, నిస్వికా నాయుడులపై చిత్రీకరించిన హితలక కరిబెద మావా అనే పాట ప్రభుదేవా అద్భుతమైన కొరియోగ్రఫీతో పాటు స్థాయిని పెంచాడు. ఈ పాట ఇప్పుడు నెటిజన్లకు విపరీతంగా నచ్చేయడంతో చాలా మంది ఈ పాటని రీల్స్లో చేస్తూ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నారు. అయితే ఈ రీల్స్ చేయడం కేవలం యూత్ నెటిజన్లకే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ఈ పాటపై బాగానే రీల్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఈ పాట రీల్స్ దర్శనమిస్తున్నాయి. మన టాలీవుడ్ సెలబ్రిటీలు బ్రహ్మాజీ, ఆది, ఇతర యూట్యూబ్ తారలు కూడా ఇదే పాటపై రీల్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.